కైరా కాలగమనం 3. నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది రాజు. నువ్వు క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఏమంటారు గంగమ్మ? ఏంటో ఈ పీడకల అసలు నాకు ప్రశాంతత లేకుండా చేస్తుంది. ఇదిలా ఉండగా మాంత్రికురాలిని కలిసి దెయ్యం విషయమంతా చెబుతుంది. అయితే తనకు అన్ని విధాలుగా సాయం చేస్తానని మాంత్రికురాలు మాట ఇస్తుంది. ఆ మాట ప్రకారం తన పెంపుడు జీవిని దెయ్యం తల దాగి ఉన్న చోటు యొక్క పరిసరాలు పరిశీలించుకుని రమ్మని పంపుతుంది. నిజానికి మాంత్రికురాలు తన దివ్య దృష్టి సాయంతో ఆ తల ఉండే ప్రాంతానికి రాకాసి జీవిని పంపింది. నీ తలను నీకు చేర్చిన తరువాత ఆ కైరా వాళ్ళని కూడా అంతం చేసేద్దాం. అందుకు నేను తప్పక సాయం చేస్తాను. అలాగే నాకు ఈ గజ పట్టించిన ఆ మూర్ఖుడిని కూడా అంతం చేస్తా. ఇది భలే సరదాగా ఉండబోతోంది. బుడత మరియు బుజ్జీలు తమకు సాయం చేసే మానవుడి కోసం చుట్టుపక్కల ఉండే కొన్ని గ్రామాలు తిరుగుతారు. అలా 2 రోజులు నిర్వీర్యంగా ప్రయాణించిన వారిద్దరూ జోగేంద్ర కుటుంబం ఉంటున్న పామిరి గ్రామానికి చేరుకుంటారు. ఈ గ్రామంలో మనకు సాయం చేసే వాళ్ళు ఎవరున్నారు బుడత? గతంలో ఆదిరా ఒక పిల్లాడి ప్రాణాలు కాపాడాడు బుజ్జి. ప్రస్తుతం ఆ పిల్లాడిని సాయం అడగడానికి వెళ్తున్నాం. ఇప్పుడు పోయి ఒక పిల్లాడిని సాయం అడిగితే చేస్తాడా బుడత? ముందైతే అడిగి చూద్దాం బుజ్జి, పద. అలా మాట్లాడుకున్న తర్వాత జోగేంద్ర ఇంటికి చేరుకుని క్రోధాను కలుస్తారు. ఆ సమయంలో వారు బుడతా వాళ్లను చూసి సంతోషిస్తారు. ఆ తర్వాత కైరా ప్రాణాపాయ స్థితిలో ఉన్న విషయం చెప్పినప్పుడు వారిలో కంగారు మొదలవుతుంది. అదే విధంగా ప్రస్తుతం కైరా ప్రాణాలు కాపాడడం కోసం క్రోధాను సాయం అడుగుతారు. అయితే మొదట్లో తమ బిడ్డను పంపడానికి జోగేంద్ర వాళ్లు సంకోచిస్తారు. ఆ తర్వాత అధీరా వాళ్ల మీద నమ్మకంతో ఈ రోజు నా బిడ్డ ప్రాణాలతో ఉన్నాడంటే దానికి కారణమే మీరంతా. కాబట్టి మీతో పంపడానికి మాకు ఏ అభ్యంతరం లేదు. మీ బిడ్డను క్షేమంగా తిరిగి తీసుకొచ్చే బాధ్యత మాది. మీరు మా మీద నమ్మకం ఉంచండి. ఇంతకీ మీరు వెళ్ళబోయే ప్రాంతం పేరేమిటి? ప్రస్తుతం లావాగులికి ఉండే జోగిలా ప్రాంతానికి వెళ్ళబోతున్నాం. మేము ఎలాగైనా కైరా ప్రాణాలు కాపాడి తీరుతాం. ఈ ప్రయాణం భలే సరదాగా ఉండబోతుంది అనుకుంటా బుడతా. నాకైతే మీతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. అలా మాట్లాడుకోవడం పూర్తయిన తరువాత వారంతా జోగిల ప్రాంతానికి పయనమవుతారు. మరోవైపు కైరా శరీరాన్ని చాలా జాగ్రత్తగా నేత్రాన్ని భద్రపరుస్తుంది. ఇదిలా ఉండగా మాంత్రికురాలు చోటు నుండి బయలుదేరిన రాకాసి జీవి కారుక్ష ఉండే పరిసరాల్లోకి ప్రవేశిస్తుంది. ఆ సమయంలో చుట్టుపక్కల ప్రాంతాలు గమనిస్తుంటే ఆ రాకాసి జీవి కళ్ల ద్వారా మాంత్రికురాలు తన చోటు నుండి అన్ని విషయాలు తెలుసుకుంటుంది. అప్పుడు కారుక్ష తన ఆయుధంతో బయటకు రాగా గాల్లో తిరుగుతున్న రాకాసి జీవి అక్కడి నుండి వెనుతిరిగి వెళ్లిపోతుంది. అసలు కైరా మీద దాడి చేసింది ఎవరు బుడతా? అది ఎవరో నాకు తెలీదు, కానీ నా చేతికి చిక్కితే వాడి ప్రాణాలు తీసేస్తా. ముందైతే మన పని మీద దృష్టి పెట్టు బుడత. మనం వెళ్ళిపోయే చోట్లలో ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో తెలీదు. ఈ పరిస్థితుల్లో క్రోధాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. అర్థమైంది బుజ్జి. ఇంకా సేపట్లో మనం ఒక లోయను దాటాల్సి ఉంటుంది. అలా వారంతా ప్రయాణించుకుని ఆకర్షణపు లోయ వద్దకు చేరుకుంటారు. ఆ సమయంలో మొదటిగా బుజ్జి దెయ్యం అవతల వైపుకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో అక్కడున్న లోయ లోపల నుండి ఏదో శక్తి బుజ్జిని లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు బుజ్జి దెయ్యం అతి కష్టం మీద అవతలకు వెళ్లగలుగుతుంది. ఆ తర్వాత బుడత దెయ్యం కూడా అవతల వైపుకు వెళ్లటం జరుగుతుంది. మరోవైపు క్రోధ అవతల వైపు భయంగా నిలబడి చూస్తుంటాడు. నువ్వేం భయపడకు క్రోధ. ఈ లోయ దాటే సమయంలో గట్టిగా కళ్ళ మూసుకో. అసలు ఏం జరిగినా కళ్ళు తెరవద్దు. అర్థమైందా? అర్థమైంది బుడతా. వారంతా ఆకర్షణపు లోయను దాటుకుని అక్కడి నుండి ముందుకు కదులుతారు. ఆ తర్వాత గాల్లో ఒక తివాచీ కనపడుతుంది. అప్పుడు తివాచీ దాటుకుని ముందుకు వెళ్లాలని చూసినప్పుడు ఏదో శక్తి వారిని ముందుకు వెళ్లనివ్వకుండా ఆపుతుంది. దాంతో బుడతా బుజ్జీలు తమ శక్తులను గాల్లో ప్రయోగిస్తారు. కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. అప్పుడు వారికి ఒక స్వరం వినపడుతుంది. ఈ జోగిలా ప్రాంతానికి స్వాగతం పలుకుతున్నా. మీరు ఈ చోటుకు రావడానికి గల కారణమేమిటి? నువ్వు ఎవరో మాకు తెలీదు. మాకైతే లావాగులిక కావాలి. దానికోసమే మేము వచ్చాం. ఈ చోటు నుండి కేవలం ఒక్క
ఒక్కరు మాత్రమే ముందుకు వెళ్ళగలరు. కాబట్టి మీలో ముందుకు వెళ్ళేది ఎవరో నిర్ణయించుకోండి. అక్కడున్న తివాచీ మీదకు వెళ్ళండి. అది కాదు, కనీసం ఇద్దరినైనా పంపొచ్చు కదా. ఇది మాకు చాలా ముఖ్యమైన పని. ఇక్కడ ఎటువంటి నియమాలు ఉంటారో నాకు చెప్పొద్దు. నేను చెప్పినవి మాత్రమే పాటించాలి. అర్థమైందా? అయ్యో కోపడదు, నువ్వు కోరినట్టే ఒకరు మాత్రమే ముందుకు వెళ్తాం. ఆ సమయంలో క్రోధాకి లావా గుళిక గురించి విషయాలు చెప్పి ఆ తివాచీ మీదకు ఎక్కిస్తారు. అలా తివాచీ మీదకు ఎక్కిన తరువాత క్రోధ ముందుకు వెళ్ళగలుగుతాడు. మరోవైపు నేత్రాని అధీరాను కలిసి విషయమంతా చెబుతుంది. మరి ఇప్పుడు లావా గుడికి కోసం ఎవరు వెళ్తున్నారు నేత్రాని? ఈ పని బుడత వాళ్లకు అప్పగించాను అధీరా. కాకపోతే అది పూర్తి చేయగలరో లేదోనని సందేహంగా ఉంది. మన కైరాకు ఏం కాదు నేత్రాని. ఒకసారి కైరా ప్రాణాలతో బయటపడిన తర్వాత తనకు ఈ గతి పట్టించిన దుష్టుడికి బుద్ధి చెబుదాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో బుడత వాళ్ల సాయం కోసం ఎంచుకున్న మనిషి చేతుల్లోనే కైరా ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి అధీరా. ఈ ప్రయాణం వల్ల సరదాగా ఉండబోతుంది ఫ్రెండ్స్. మీరంతా నాలో ఒక కొత్త ఉత్తేజాన్ని నింపాలనుకుంటే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తున్న వారైతే ఈ వీడియోకి లైక్ కొట్టి కైరా కమ్ బ్యాక్ అని కామెంట్స్ చేయండి. క్రోధ తివాచీ మీద వెళ్తున్న సమయంలో ఈదురుగాలులు మొదలవుతాయి. అప్పుడు ఉన్నట్టుండి క్రోధ మీదకు ఏవో రాళ్లు అనేవి వస్తుంటాయి. ఆ సమయంలో తివాచీ అటు ఇటు కదులుతూ ఆ రాళ్ల నుండి తప్పిస్తుంది. ఈ విధంగా కొద్ది దూరం వెళ్ళాక గాలి ప్రభావం తగ్గుతుంది. అప్పుడు బుడత చెప్పిన గోళాకారపు వస్తువు గాల్లో కనపడుతుంది. వెంటనే క్రోధ దాన్ని అందుకుంటాడు. ఆ క్షణం పైనుండి ఒక కాంతి ప్రసరించగా క్రోధ అటువైపుకు వెళతాడు. క్రోధ ఈ పని చేయగలడా బుడతా? మన దగ్గర సమయం అనేది క్షీణిస్తుంది. నాకైతే నమ్మకం ఉంది బుజ్జి, ఈ పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్రోధ పూర్తి చేస్తాడు. డుమ్రి ప్రేక్షకులారా, నాకిప్పుడు మీ సాయం కావాలి. మీరైతే నాకు సాయపడతారని నమ్ముతున్నాను. ఇప్పుడు మీలో ఎవరికైనా మెరుస్తున్న వస్తువు కనిపిస్తుందా? ఒకవేళ కనిపిస్తే అది ఎక్కడుందో, ఏ రంగులో మెరుస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. ఏంటి, నాకు కుడివైపున నీలి రంగులో మెరుస్తుందా? నిజంగా మీ సాయానికి కృతజ్ఞతలు ఫ్రెండ్స్. క్రోధ నీలిరంగులో మెరుస్తున్న వస్తువు తీసుకుని అక్కడి నుండి ముందుకు కదులుతాడు. అలా ప్రయాణించుకుని ఎముకలతో నిండిన లావా కొలిమి వద్దకు చేరుకుంటాడు. ఆ క్షణం కొలిమి వేడి నుండి క్రోధ వద్దనున్న నీలిరంగు వస్తువు రక్షణగా ఉంటుంది. ఆ తర్వాత గోళాకారపు వస్తువు లావా కొలిమిలో పడేస్తాడు. అలా పడేసిన కొన్ని క్షణాలకు లావా మరింతగా మరగటం మొదలవుతుంది. దాంతో ఏదో పొరపాటు చేసి ఉంటానని క్రోధ భావిస్తాడు. ఇంతలో కొలిమి నుండి గోళాకారపు వస్తువులో లావా గుళిక బయటికొస్తుంది. అప్పుడు క్రోధ ఎంతగానో సంతోషపడతాడు. మనం బయలుదేరాల్సిన సమయం వచ్చింది. దానికన్నా ముందు నీకు కొన్ని శక్తులు ఇవ్వబోతున్నాను. నిజంగా నీ సాయానికి కృతజ్ఞతలు. ఎప్పుడైతే నా తల దొరుకుతుందో ఆ తర్వాత నీ పగకు నేను తోడవుతాను. ఈసారి వాళ్ళని చావు దెబ్బ కొడతాను. ఆ సమయంలో మాంత్రికురాలు ఏవో మంత్రాలు చదవగా క్రోధామి విగ్రహం నుండి శక్తులు అనేవి విడుదలై దెయ్యంతో ఏకమవుతాయి. మరోవైపు కారుక్ష రోజంతా కాపలా కాస్తున్నాడు. అయితే సరిగ్గా మధ్యరాత్రి వేళలో విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్న సమయంలో హఠాత్తుగా అతని మీద దాడి జరుగుతుంది. అప్పుడు ఆ దాడి చేసింది ఎవరా అని చూడగా అక్కడకు దెయ్యంతో కలిసి మాంత్రికురాలు వస్తుంది. మొదట్లో ఒకరిని పంపిన విఫలమయ్యాను. ఇప్పుడేమో ఒక ముసలిబామతో కలిసి వచ్చావా? పైకి కనిపించే రూపాన్ని చూసి అంచనా వెయ్యకురా. దమ్ముంటే నాతో తలపడి చూడు. నీతో తలపడడం కాదు, నీ తల కూడా తెగిపడేలా చేస్తాను. ఆ క్షణం మాంత్రికురాలు ఒక ఉచ్చును కారుక్ష మీద ప్రయోగించగానే అతడు అందులో చిక్కుకుంటాడు. అప్పుడు బయటకు రావాలని ఎంతగా ప్రయత్నించినా అతని వల్ల కావడం లేదు. అదే సమయంలో దెయ్యం గృహలోనికి ప్రవేశించి అక్కడున్న తన తలను చూసి సంతోషిస్తుంది. ఆ తరువాత దెయ్యం తన తలను అందుకుని తిరిగి మళ్లీ తనలో ఏకం చేసుకుంటుంది. ఇప్పుడు ఈ మూర్ఖుడిని కూడా అంతం చేసేస్తే నా పగ తీరుతుంది. దానికి నువ్వు శ్రమ పడడం ఎందుకు? ఇప్పుడు నేను వేసిన ఉచ్చు కారణంగా ఆ మూర్ఖుడు కొంచెం కొంచెంగా చస్తాడు. ఆ తరువాత కనీసం వాడి ఆత్మ కూడా ఈ లోకంలో సంచరించదు.
మంచి పని చేశావు, లేదంటే నన్నే అంతం చెయ్యాలని చూస్తాడా? ఇక్కడ పని పూర్తయింది కదా, ఇక నిన్ను కైరా వాళ్ళ మీద దాడి చేయడానికి సంసిద్ధం చెయ్యాలి. పదా. ఆ సమయంలో మాంత్రికురాలు దెయ్యంతో కలిసి అక్కడి నుండి మాయమైపోతుంది. అదే సమయంలో కారుక్ష తీవ్ర నొప్పితో బాధపడుతున్నాడు. మరోవైపు లావా గుళిక పట్టుకుని బుడతా వాళ్ల వద్దకు క్రోధ చేరుకుంటాడు. ఆ సమయంలో క్రోధ చేసిన పనికి వారిద్దరూ చాలా సంతోషపడతారు. ఆ తర్వాత వారు తిరిగి కైరా వద్దకు పయనమవుతారు. ఇదిలా ఉండగా కైరా శరీర రంగు అనేది మారటం మొదలైంది. ఈ వర్ణం మారడం అనేది ఆఖరి క్షణాలకు సంకేతం అధిరా. కాని బుడతా వాళ్ళు అసలు లావా గుళికను సాధించారో లేదో తెలియటం లేదు. ఆ రక్కకి మాత ఖచ్చితంగా తన బిడ్డ ప్రాణాలు కాపాడుకుంటుంది నేత్రాని. ఈ కైరా ఇలాంటి సవాళ్లు ఎన్నో ఎదుర్కొంది, కాబట్టి బుడత వాళ్ళు వచ్చే వరకు తన ప్రాణాలను అదిమి పట్టుకుంటుంది. ఒకవైపు బుడతా వాళ్ల రాక కోసం అధీరా వాళ్లు ఎదురు చూస్తున్నారు. మరోవైపు మాంత్రికురాలి చోటులో ఉన్న దెయ్యం గబ్బిలో రక్తాన్ని తాగుతుంది. ఆ తర్వాత కొన్ని క్షణాల పాటు జ్వాలా మంటల్లో కాలుస్తుంది. ఈ విధంగా 3 రోజుల పాటు నిర్వీర్యంగా పూజలు నిర్వహిస్తూ దెయ్యానికి కొత్త శక్తులు అందిస్తుంది. అదేరా, ఇది ముగింపు దశకు వచ్చినట్టే. మన కైరా మనకు దూరమైపోతోంది. అలా జరగడానికి వీల్లేదు. ఇది సరైన ముగింపు కాదు నేత్రాని. సరిగ్గా అదే సమయంలో బుడతా వాళ్లు అక్కడకు చేరుకుంటారు. ఆ క్షణం నేత్రాని లావా గుళికను తీసుకుని కైరాకు గాయమైన చోటులో పెడుతుంది. అప్పుడు లావా గుళిక అనేది ఆమె శరీరంలో ఏకమవుతుంది. ఆ తర్వాత నేత్రాని మరియు అధీరాలు కలిసి మంత్రాలు చదువుతూ రక్కకి మాత బూడిదను కైరా మీద చల్లుతారు. ఈ విధంగా 9 ఘడియల పాటు ప్రక్రియ నిర్వహించినప్పుడు కైరా శరీరం నుండి దుష్టపొగ విడుదలై ఆఖరిగా ఆమె శరీర రంగు అనేది మామూలు స్థితికి వస్తుంది. ప్రస్తుతం బానే ఉన్నాను బుజ్జి. మిమ్మల్ని మళ్ళీ చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. నాకు కూడా సంతోషంగా ఉంది కైరా. కాకపోతే నువ్వు మళ్ళీ నీ మునిపటి శక్తులను పుంజుకోవడానికి ఆ రక్కకి మాతను కొలవాల్సి ఉంటుంది. ఆ సమయంలో తన కపాల కిరీటం మాత ఎదురుగా ఉంచి ఆమెను కొలవటం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే కపాల కిరీటం తిరిగొచ్చి కైరా తలకు ధరించబడుతుందో ఆమెలోకి పూర్వపు శక్తులు వచ్చి చేరుతాయి. ఆ తర్వాత తనకు సాయం చేసిన క్రోధాకు కృతజ్ఞతలు చెబుతారు. దాంతో క్రోధ వారందరికీ వీడ్కోలు చెప్పగా బుడతతో కలిసి తిరిగి తన ఇంటికి పయనమవుతాడు. నేను తేల్చుకోవలసిన లెక్కలు కొన్ని ఉన్నాయి బుజ్జి. ఇప్పుడు అక్కడికే వెళ్లబోతున్నాను. అవును బుజ్జి. మాంత్రికురాలి శక్తి వల్ల దెయ్యం భారీ ఆకారంలోకి మారుతుంది. ఆ సమయంలో మాంత్రికురాలి ఆదేశాల మేరకు ప్రజలను ఇబ్బంది పెట్టడానికి బయలుదేరుతుంది. మరోవైపు కారుక్ష నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కైరా బుజ్జితో కలిసి అక్కడకు చేరుకుంటుంది. ఆ సమయంలో కారుక్ష పరిస్థితి చూసి బుజ్జి దెయ్యం సంతోషపడుతుంది. అయితే కోపంగా తనని అంతం చేయాలని వచ్చిన కైరా ఒక్క క్షణం ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత గృహలోకి వెళ్లి చూడగా అక్కడ దెయ్యం తల ఉండదు. అసలు ఇక్కడేం జరిగింది? లోపల ఉండాల్సిన దెయ్యం తల కనిపించడం లేదేంటి? కొన్ని రోజుల క్రితం ఒక ముసలి మాంత్రికురాలు వచ్చి నన్ను ఇలా బంధించి వెళ్లిపోయింది అని కారుక్ష తన గతంతో పాటు అన్ని విషయాలు వివరించి చెబుతాడు. మొదట్లో ఆ మాటలను నమ్మటానికి బుజ్జి దెయ్యం సంకోచిస్తుంది. మీకు నా మీద అనుమానం రావడం తప్పులేదు. కావాలంటే నన్ను ఈ చోటులోనే వదిలేయండి. మీరు మాత్రం ఎలాగైనా దయ్యాన్ని అడ్డుకుని అంతం చెయ్యండి. మాకు ఈ విషయాలన్నీ తెలియక ఆ దెయ్యానికి సాయం చెయ్యాలనుకున్నాం. ఇప్పుడేమో ఆ దెయ్యం దుష్ట మాంత్రికురాలి వద్ద ఉందంటే ప్రమాదం పొంచి ఉన్నట్టే. నిన్ను అంతం చెయ్యాలనొచ్చాను, కానీ ఇప్పుడు కలిసి పని చెయ్యాల్సి వస్తోంది. మనం ఆ దెయ్యాన్ని పూర్తిగా నాశనం చేద్దాం. సరే, నేను అదుపు తప్పి ప్రవర్తించనులే. ఇక మీరు నన్ను నమ్మినందుకు సంతోషం. కానీ ఆ దయ్యం ఎక్కడుందో కనిపెట్టడం ఎలా? మనల్ని కాలమే ప్రమాదాల వైపు తీసుకెళ్తుంది, కాబట్టి ఎదురు చూద్దాం. ఆ సమయంలో వారంతా కలిసి అక్కడి నుండి బయలుదేరుతారు. అలా ప్రయాణిస్తున్నప్పుడు ఏదో ప్రమాద హెచ్చరిక శబ్దం వినబడుతుంది. వెంటనే కైరా తన అంజనం వేసి చూడగా ఆ అంజనంలో భారీగా ఉన్న దెయ్యం వీధుల్లో తిరుగుతుంటే గ్రామస్తులు భయంతో పరుగులు తీస్తారు. దాంతో ఆ గ్రామానికి చేరుకోవాలని వారంతా భావిస్తారు. మరోవైపు క్రోధ తన ఇంటికి చేరుకుంటాడు. నువ్వు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేం క్రోధ. నువ్వు చాలా ధైర్యంగా ఈ పని పూర్తి చేసావు. కైరా తిరిగి ప్రాణాలతో రావడం నాకు చాలా సంతోషంగా ఉంది బుడత. ఇదంతా నా ఒక్కడి వల్లే కాలేదులే, మన డుమ్రీ ప్రేక్షకులు కూడా సాయం చేశారు. అవునా, చాలా మంచి విషయం. ఇక నేను
బయలుదేరుతాను, నువ్వు జాగ్రత్త. ఇది భలే సరదాగా ఉండబోతుంది. అసలు మిమ్మల్ని కాపాడే ఆ వీరులెక్కడా? నా ముందు నుండి పో, లేదంటే చీమలో నలిపినట్టు నలిపేస్తా. నేను నిన్ను చూసి భయపడడం లేదు. పాపం రాబోయే కొన్ని క్షణాల్లో నీ పరిస్థితి ఎలా ఉంటుందోనని తలుచుకుంటే నవ్వొస్తోంది. నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావు. అసలు ఏంటి నీ ధైర్యం? నీతో మాట్లాడటానికి ధైర్యం దీనికి. చక్కగా నోరుంటే చాలు, మళ్ళీ చూడటానికి ఎద్దులా ఉన్నావు. ఆ సమయంలో పాప మాటలకు దెయ్యం కోపంతో ఊగిపోతుంది. అప్పుడు తన శక్తితో పాప మీద దాడి చేయాలని చూడగా కైరా వేగంగా వచ్చి పాపను కాపాడుతుంది. ఆ తర్వాత కారుక్ష తన శక్తితో దెయ్యం మీద దాడి చేస్తాడు. నువ్వు ఇంకా ప్రాణాలతోనే ఉన్నావా? సర్లే, ఈ రాత్రికి నీ కథలు ముగించేస్తా. నువ్వు తప్పు మీద తప్పు చేస్తున్నావు. ఆ దుష్ట మాంత్రికురాలు తన స్వార్థానికి నిన్ను పావులా వాడుకుంటుంది. నాకు హితబోధలు చేయకు మూర్ఖుడా. దమ్ముంటే నన్ను ఎదిరించు. ఆ క్షణం కారుక్ష ఆవేశంగా దెయ్యం మీద దాడి చేస్తాడు. అలానే కైరా కూడా దెయ్యం మీద దాడి చేస్తుంది. ఈ క్రమంలో మాంత్రికురాలు తనకు అందించిన శక్తి కారణంగా దెయ్యం వారి శక్తులను చాలా తేలికగా ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఆ దయ్యం చాలా శక్తివంతంగా ఉందనిపిస్తుంది. ఈ పరిస్థితులు దాన్ని ఎదుర్కోవడం ఎలా? కొన్నిసార్లు విడివిడిగా పనిచేయటం కన్నా కలిసి పనిచేసినప్పుడు ఫలితం బావుంటుంది. కైరా మరియు కారుక్షలు కలిసి తమ శక్తులను దెయ్యం మీద ప్రయోగిస్తారు. ఆ క్షణం దెయ్యం ఎంతగానో ఇబ్బంది పడుతుంది. ఆ తరువాత ఇద్దరి శక్తులు అనేవి దెయ్యంలోకి ప్రవేశిస్తాయి. అప్పుడు ఒక్కసారిగా దెయ్యం ముక్కలై గాల్లో కలిసిపోతుంది. ఇదంతా కూడా మాంత్రికురాలు తన చోటులో నుండి చూసి ఆశ్చర్యపోతుంది. నిజంగా నువ్వు చాలా అద్భుతంగా పోరాడావు కైరా. మీ సాయం వల్లే ఆ దెయ్యాన్ని అంతం చేయగలిగాం. మన దారులు వేరైనా గమ్యాలు ఒకటేనని అర్థమవుతుంది. గతంలో నేను గాయపరిచినందుకు నన్ను క్షమించు. మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తులో నా సాయం కావాలంటే తప్పక ముందుకు వస్తాను. ప్రస్తుతం నువ్వు చేసిన సాయానికి చాలా కృతజ్ఞతలు. నువ్వు బయలుదేరాల్సిన సమయం వచ్చిందనుకుంటా. బుజ్జి, నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? బుజ్జి మాటలను తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీరు నా మీద దాడి చేశారనే కోపంతో అలా మాట్లాడుతోంది. మరేం పర్లేదు, నాకు ఆ విషయం అర్థమవుతుంది. ఇక నేను బయలుదేరుతాను. కారుక్ష ఆ చోటు నుండి బయలుదేరి వెళ్లిపోతాడు. అలానే కైరా వాళ్లు తిరిగి అధీరా వద్దకు చేరుకుని జరిగింది మొత్తం వివరిస్తారు. అలానే దెయ్యాన్ని అంతం చేయడంలో కారుక్ష సాయం చేసినట్టు కూడా చెబుతుంది. ఆ మాటలను బట్టి కారుక్ష తాము అనుకున్నట్టు చెడ్డవాడు కాదని గ్రహిస్తారు. ఈ విధంగా అనుకోని రీతిలో ఒక దుష్ట దెయ్యాన్ని పూర్తిగా నాశనం చేసి ఇంకొకసారి ఈ లోకాన్ని కాపాడారు. For more horror stories, please subscribe our channel.